ప్రపంచంలో 40 కోట్ల మంది జనం ఒకేసారి ఒకే నదిలో మునిగే రోజు ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ రోజు ఆ నదిలో పారేది కేవలం నీళ్లు మాత్రమే కాదు, సాక్షాత్తు స్వర్గం నుంచి రాలిన అమృతధారలు అని మీకు తెలుసా? అసలు కుంభమేళా వెనుక దేవతలు రాక్షసుల మధ్య జరిగిన ఒక భయంకరమైన యుద్ధం దాగి ఉంది. అమృతం కోసం దేవతలు చేసిన ఒక తెలివైన మోసం వల్లే ఈ రోజు మనకి ఈ పవిత్రమైన కుంభమేళా దక్కిందంటే మీరు నమ్ముతారా? 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ అద్భుతమైన అవకాశం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? శ్రీరాముడి వంశానికి ఈ కుంభమేళాకు ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఏళ్ల క్రితం దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మథనం చేశారు. ఎందుకంటే అందులో నుంచి వచ్చే అమృతాన్ని తాగి చావు లేకుండా బ్రతకాలి అనేది వారి కోరిక. అలా సముద్రాన్ని చిలికినప్పుడు చివరికి ధన్వంతరి అనే దేవత అమృత కలశంతో బయటకు వచ్చారు. ఈ అమృత కలశాన్ని దక్కించుకోవడానికి దేవతలకు రాక్షసులకు మధ్య 12 పగళ్ళు 12 రాత్రులు యుద్ధం జరిగింది. దేవతల 12 రోజులు అంటే మనుషులకు 12 సంవత్సరాలు. దేవతలు భయపడి విష్ణుమూర్తిని సాయం అడిగారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక అద్భుతమైన స్త్రీ రూపం ధరించాడు. అదే మోహిని. మోహిని చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఆమె శరీరం బంగారు రంగుతో మెరిసిపోతోంది. ఆమె నీలిరంగు చీర కట్టి తల నుంచి పాదాల దాకా ఎన్నో నగలు పెట్టుకుంది. ఆమె నడుస్తుంటే కాలి అందెలు సంగీతంలా మోగుతున్నాయి. ఆమె జుట్టు నల్లగా ఉంది, అందులో పూలదండలు ఉన్నాయి. ఆమె కళ్ళు తెల్లగా మెరుస్తూ చూసేవారిని మాయ చేస్తున్నాయి. ఆమె ముఖం నిండు చంద్రుడిలా అందంగా ఉంది. మోహినిని చూడగానే రాక్షసులు అమృతం విషయం మర్చిపోయారు. ఆమె దగ్గరకు వెళ్లి, నీవు ఎవరివి? నీ అందంతో మమ్మల్ని పిచ్చెక్కిస్తున్నావు. మా మధ్య అమృతం కోసం గొడవ జరుగుతోంది. నువ్వే న్యాయం చేసి మాకు పంచిపెట్టు అని అడిగారు. మోహిని చిన్నగా నవ్వుతూ, నేనొక ఆడదాన్ని, నన్ను నమ్మడం మీకు తగునా? అయినా మీరు నన్ను నమ్మి అమృతాన్ని నాకు అప్పగిస్తే నిన్ను మీకు పంచిపెడతాను అని చెప్పింది. రాక్షసులు ఆమె మాయలో పడి సరే అని అమృత కలశాన్ని ఆమె చేతికిచ్చారు. అప్పుడు మోహిని ఒక నిబంధన పెట్టింది. దేవతలకు వరుసలో రాక్షసులు ఒక వరుసలో కూర్చోవాలని చెప్పింది. నేను ఎలా పంచినా మీరు ఎదురు మాట్లాడకూడదు అని చెప్తుంది. రాక్షసులు ఆ మందాన్ని చూస్తూ ఆ మాట కాదనలేక వారు ఒప్పుకున్నారు. మోహిని దేవతలకు అమృతం పంచడం మొదలుపెట్టింది. రాక్షసులు ఆమె నడక, ఆమె చేతుల అందం చూస్తూ మాయలో పడి కూర్చున్నారు. ఆమె ఎప్పుడు తమ వరుసకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో రాహు అనే రాక్షసుడు దేవతల వేషంలో వచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చొని అమృతం తాగేశాడు. సూర్యచంద్రులు ఇది గమనించి మోహినికి సైగ చేశారు. వెంటనే విష్ణుమూర్తి తన చక్రంతో రాహువు తల నరికేశాడు. అమృతం తాగడం వల్ల వాడు చావలేదు. తల రాహువుగా, మొండెం కేతువుగా మారిపోయారు. మొత్తం అమృతం దేవతలకు పంచిపెట్టగానే మోహిని తన నిజ రూపంలోకి వచ్చి ఆకాశానికి ఎగిరిపోయింది. రాక్షసులు తమ తప్పు తెలుసుకునేసరికి దేవతల అమృతాన్ని తాగి అమరత్వాన్ని పొందారు. ఇలా విష్ణుమూర్తి యుద్ధం లేకుండానే కేవలం తన అందంతో రాక్షసులను మోహింపజేసి దేవతలను కాపాడారు. ఆ సమయంలో విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఆ కలశాన్ని తీసుకుని వెళ్తుండగా అందులోని అమృతపు చుక్కలు భూమిపై 4 చోట్ల పడ్డాయి. ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి నదుల సంగమం, హరిద్వార్ గంగా నది తీరం, ఉజ్జయిని క్షిప్రా నది తీరం, నాసిక్ గోదావరి నది తీరం. ఈ 4 చోట్ల అమృతం పడడం వల్ల ఆ నీరు ఎంతో పవిత్రంగా మారాయి. ఆ అమృతపు చుక్కలు పడిన సమయాల్లోనే గ్రహాల స్థితిని బట్టి కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా గురించి చాలా పురాతన గ్రంథాలలో ఉంది. 7వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ తన రాతల్లో ఈ మేళా గురించి రాశారు. అప్పట్లో హర్షవర్ధన మహారాజు ప్రయాగలో తన సంపదంతా పేదలకు దానం చేసేవారని ఆయన పేర్కొన్నారు. ప్రయాగలో హర్షవర్ధనుడు 1400 ఏళ్ల క్రితం నిర్వహించిన మహామోక్ష పరిషత్ అనే గొప్ప దాన ధర్మాల సభ గురించి రాశారు. ఆయన తన పుస్తకంలో కుంభమేళా అనే పదం వాడలేదు. ఆ పేరు తర్వాత కాలంలో వచ్చింది. ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చేది. చివరిసారిగా 2013లో జరిగింది. ఆ తర్వాత 6 ఏళ్లకు అంటే 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. అలానే 2025 ప్రయాగలో మహాకుంభమేళా జరిగింది. దాదాపు 60 నుంచి 70 కోట్ల మంది జనం వచ్చారని అంచనా. మరొక కథనం ప్రకారం ఈ కుంభమేళాకి శ్రీరామచంద్రమూర్తి పుట్టిన ఇక్ష్వాకు వంశానికి సంబంధం ఏమిటి? భగీరథుడు సాధారణ రాజు కాదు, పట్టుదలకు ధర్మపాలనకు మారుపేరు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి అనే రాజు ఉండేవాడు.
ఆయనకు 60,000 మంది కుమారులు. ఒకసారి ఆయన అశ్వమేధ యాగం చేస్తుండగా ఆ యాగ గుర్రాన్ని ఇంద్రుడు దొంగలించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. గుర్రాన్ని వెతుకుతూ వెళ్లిన సగరుడి కుమారులు కపిల మహర్షిని చూసి దొంగ అనుకొని అవమానిస్తారు. ఆగ్రహించిన మహర్షి తన కంటి చూపుతో ఆ 60,000 మందిని భస్మం చేస్తాడు. వారి ఆత్మలకు శాంతి కలగాలంటే ఆకాశంలో ఉండే గంగా నది భూమికి వచ్చి ఆ బూడిదపై ప్రవహించాలని బ్రహ్మదేవుడు చెబుతాడు. అనేక తరాల రాజులు ప్రయత్నించి విఫలమైన తర్వాత భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించాలని కంకణం కట్టుకున్నాడు. రాజ్యం వదిలి సుఖాలు వదిలి అడవులకు వెళ్లి 1000 ఏళ్ల పాటు ఒంటికాలపై నిలబడి తపస్సు చేశాడు. అందుకే ఇప్పటికీ ఎవరైనా అసాధ్యమైన పనిని సాధిస్తే దానిని భగీరథ ప్రయత్నం అంటారు. భగీరథుడి తపస్సుకు మెచ్చి గంగమ్మ భూమికి రావడానికి ఒప్పుకుంది. కానీ గంగ అహంకారంతో ఏమన్నదంటే, నేను ఆకాశం నుంచి దూకినప్పుడు నా వేగాన్ని భరించడం భూమి వల్ల కాదు, నేను భూమిని చీల్చుకుంటూ పాతాళానికి వెళ్ళిపోతాను అని గర్వంగా చెప్పింది. అప్పుడు భగీరథుడు శివుడిని ప్రార్థించాడు. శివుడు తన జటలను విప్పి ఆకాశం నుంచి దూకిన గంగను తన తలలో బంధించాడు. శివుడి జటలలో చిక్కుకున్న గంగ బయటకు రావడానికి దారి దొరకక అల్లాడిపోయింది. అప్పుడు ఆమె గర్వం అణిగిపోయింది. భగీరథుడు మళ్లీ ప్రార్థించగా శివుడు ఒక వెంట్రుకను వదులుతూ గంగను భూమికి విడిచిపెట్టాడు. భగీరథుడు ఒక శంఖం ఊదుకుంటూ రథం మీద వెళ్తుంటే గంగమ్మ ఆ శంఖనాదం వినిపిస్తున్నంత దూరం ఆయన వెనుక ప్రవహిస్తూ వచ్చింది. అలా గంగమ్మ ప్రవహించే దారిలో సముద్ర మథనం జరిగినప్పుడు అమృతపు చుక్కలు పడిన ప్రయాగ, హరిద్వార్ వంటి ప్రాంతాల మీదుగా వెళ్ళింది. ముఖ్యంగా ప్రయాగ వద్ద గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట ఈ అమృతం గంగా నీటిలో కలిసిపోయింది. భగీరథుడు తన పితామహుల భస్మం ఉన్న చోటికి గంగను తీసుకువెళ్లి వారికి మోక్షం కలిగించాడు. అందుకే భగీరథుడు తన పితామహులకు మోక్షం ఇచ్చినట్లే మనం ఆ కుంభమేళ వద్ద గంగలో మునిగితే మన పాపాలు పోవడమే కాకుండా మన పితృదేవతల ఆత్మలకు కూడా శాంతి కలుగుతుందని హిందువుల నమ్మకం. గంగమ్మ ఆకాశం నుంచి దిగి వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా ఉందో కుంభమేళ సమయంలో అదే శక్తి ఆ నీటిలో ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భగీరథుడి వల్ల గంగ భూమికి రావడం, అమృతపు చుక్కలు గంగలో కలవడం, అది నది ప్రవాహంగా మారి కోట్ల మందికి ఒక నమ్మకం మరియు జీవనాధారంగా మారింది. మాఘ మహాకుంభమేళ అనేది ఒక పండుగ మాత్రమే కాదు, అది 45 రోజుల పాటు జరిగే ఒక మహాయజ్ఞం. దీనిలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ కొన్ని రోజులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మహామేళ పుష్య పౌర్ణమి రోజు మొదలవుతుంది. ఈ ప్రయాణం మకర సంక్రాంతి రోజు సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తరం వైపు రావడం వల్ల ఆ సమయంలో గంగా నదిలో స్నానం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం నేరుగా మనపై పడుతుందని నమ్ముతారు. ఆ రోజే షాహీ స్నానం అంటే రాజ స్నానాలు మొదలవుతాయి. వేల సంఖ్యలో సాధువులు డప్పులు, శంఖాల మూతతో నదిలోకి వెళ్తుంటే ఆ దృశ్యం చూసినప్పుడు మనకు భక్తితో ఉప్పొంగిపోతుంది. ఆ తర్వాత వచ్చే ముఖ్యమైన రోజు మౌని అమావాస్య. ఇది కుంభమేళాలో అత్యంత ముఖ్యమైన రోజు. ఆ రోజు కోట్లాది మంది భక్తులు మౌనంగా ఉండి నది స్నానం చేస్తారు. ఎందుకంటే మనలోని ఆలోచనలు కట్టడి చేసి భగవంతుడి మీద దృష్టి పెట్టాలని దాని అర్థం. ఆ రోజు నది తీరమంతా మనుషులతో నిండిపోయి ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు, భక్తి పాటలే కనిపిస్తాయి. దీని తర్వాత వచ్చే వసంత పంచమి. ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తూ పసుపు రంగు బట్టలు ధరించి స్నానాలు చేస్తారు. సాధువులందరూ పసుపు రంగులో వెలిగిపోతుంటే ఆ ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక కాంతిలా కనిపిస్తుంది. అలాగే మాఘ పౌర్ణిమ రోజు కూడా చాలా ప్రత్యేకం. ఆ రోజు చంద్రుడు పూర్తి స్థాయిలో ఉంటాడు కాబట్టి నదిలో అలలు మరియు మనుషులు మనసులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. ఆ రోజుతో కల్పవాసం అనే కఠిన దీక్ష ముగుస్తుంది. మహాశివరాత్రి నాడు ఈ మేళా ముగుస్తుంది. శివుడు అమృతాన్ని కాపాడిన దేవుడు కాబట్టి మహాశివరాత్రి రోజున ఆఖరి మునక వేసి భక్తులు పునీతులవుతారు. ప్రతిరోజు ఉదయం గంగా హారతి ఇస్తుంటే ఆ వెలుగుల్లో నది వెలిగిపోతుంది. రాత్రిపూట లక్షలాది దీపాలు నీటిపై తేలాడుతూ నక్షత్రాల్లా కనిపిస్తాయి. అన్నదానాలు, భజనలు, సాధువుల ప్రసంగాలు ఇలా ప్రతిరోజు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఒక పక్క గజగజ వణికించే చలి ఉన్న ఆ నదిలో మునిగి బయటికి రాగానే శరీరంలో ఒక కొత్త శక్తి, వేడి పుడుతుంది. అది భౌతికంగా జరిగేది కాదు, కేవలం ఆ నమ్మకం మరియు ఆధ్యాత్మికత వల్ల కలిగే గొప్ప అనుభూతి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా ఈ 45 రోజులలో ఒక్కరోజు అక్కడుంటే మన పూర్వీకులు మనకిచ్చిన ఈ గొప్ప సంపద విలువేంటో మనకు అర్థమవుతుంది. ఆ నీటిలో మునిగినప్పుడు మన పుట్టుకకు ఒక అర్థం దొరుకుతుంది. ఈ మహా కుంభమేళాలో అతి ముఖ్యమైన రోజులలో మనం స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది.
మన పాపాలు పోయి మనసు పునీతమవుతుంది. భక్తులు కల్పవాసం అంటే నెల రోజుల పాటు నదీ తీరంలోనే ఉంటూ నియమాలు పాటించడం అనే దీక్ష ప్రారంభించే పవిత్రమైన రోజు ఇది. సంక్రాంతి రోజు మొదటి షాహీ స్నానం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ శుభ సమయంలో నదిలో మునిగితే ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. రథసప్తమి రోజు ఇది రెండవ షాహీ స్నానం. కుంభమేళ మొత్తంలో ఇది అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజున కోట్లాది మంది భక్తులు గంగా నదిలో మునక వేస్తారు. వసంత పంచమి రోజు మూడవ షాహీ స్నానం. జ్ఞానానికి దేవత అయిన సరస్వతి దేవిని పూజించి భక్తులు భక్తి శ్రద్ధలతో నది స్నానాలు ఆచరిస్తారు. చంద్రుడు నిండుగా ఉండే ఈ రోజున స్నానం చేయడం చాలా శుభ్రపదం. కల్పవాసం చేసే భక్తులు ఈ రోజుతో తమ దీక్షను పూర్తి చేసుకుంటారు. మహాశివరాత్రి రోజు ఇది ఆఖరి పుణ్యస్నానం. లోకేశ్వరుడైన శివయ్యకు మొక్కి ఈ పవిత్రమైన మహాకుంభమేళాకు ముగింపు పలుకుతారు. అమృతం కోసం దేవతలు చేసిన పోరాటం, వేల ఏళ్ల నాటి మన సంస్కృతి, పురాణాలు కళ్ళ ముందు కదలాడుతుంటే ఏ హిందువుకైనా ఒళ్ళు పులకరించక మానదు. కులం లేదు, మతం లేదు, పేద లేదు, గొప్ప లేదు, అందరూ ఆ గంగామాత ఒడిలో ఒకటే. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులతో ఆ కుంభమేళ ఒక ఆధ్యాత్మిక లోకంలా మారుతుంది. రాత్రివేళ కోట్లాది దీపాలు నదిలో తేలుతుంటే ఆకాశంలోని నక్షత్రాలన్నీ గంగమ్మ ఒడిలోకి దిగి వచ్చాయా అనిపిస్తుంది. ఇది మన వారసత్వం, మన ధర్మం యొక్క విజయం. ఈ పవిత్ర గడ్డపై అడుగు పెట్టడం, ఆ నదిలో ఒక మునక వేయడం మన జన్మ ధన్యమవడానికి నిదర్శనం. ప్రతి భారతీయుడు తన జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుతం ఈ మహా కుంభమేళ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని హైప్ అయితే చేయండి. అలానే మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసేయండి. మేము ఆ వీడియోస్ని తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాము.